పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి అంటాడు. ఏమిటి పౌలన్న? ప్రతి మగవాడు ఇల్లరికమే వెళ్తున్నాడా? తన భార్యను హత్తుకోవడానికి ప్రతి పురుషుడు నాన్నని అమ్మని వదిలేస్తున్నాడా? కాదు. ఆయన చెబుతాడు, కాదు కాదు కాదు, ఇది మానవులను గూర్చి కాదు బాబు. 32 అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి. హల్లెలూయా. క్రీస్తు ప్రభువు మొదట ఎవరిని వదిలేశాడట? తండ్రిని వదిలేశాడట. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను. ఆయన స్థానం ఏదట? తండ్రి వక్షస్థలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడుండేవాడు. నిన్ను నన్ను రక్షించడానికి మొట్టమొదట యేసయ్య తండ్రిని వదిలాడు. పరమ తండ్రిని, త్రిత్వములో తండ్రి అని ఆ సర్వోన్నతుని వక్షమును ఆయన వదిలేసి బయటకు వచ్చి మరియమ్మ గర్భములో జొచ్చి ప్రవేశించి పసిబాలుడిగా జన్మించి ఒక టైం వచ్చింది. అమ్మంటే యేసయ్యకు చాలా ప్రేమ. అమ్మను కూడా వదిలి సిలువ మీదకి ఎక్కాడు. మరియ గర్భంలోకి రావడం కొరకు తండ్రిని వదిలాడు. సిలువ మీదకి ఎక్కడం కొరకు మరియమ్మను వదిలేశాడు. మనస్సులో మాత్రం ఇంకా అల్లుకుపోయి ఉన్నాడు. మా అమ్మ నాకు జన్మనిచ్చిన తల్లి, నాకు పాలిచ్చి పెంచింది, మా అమ్మ నాకు చాలా ఇష్టం అనుకుంటున్నాడు. యోసేపు ఎప్పుడూ చచ్చిపోయాడు. మరి యేసయ్య అనుకున్నాడు, నేనేమో ఇప్పుడు సిలువ మీద ఉన్న అమ్మని ఎవరు చూసుకుంటారు? చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. తమ్ముళ్ళు ఉన్నారు, ఇంకా బాధ్యత తెలియదు. మరి ఏం చేయాలి? ఎవరికైనా అమ్మని అప్పగించాలి. అమ్మని ఎవరు చూసుకుంటారు వృద్ధాప్యంలో? అక్కడ యోహాను ఒకడే ఉన్నాడు. యోహాను, ఇదిగో నీ తల్లి. అమ్మా, నేను వెళ్ళిపోతున్నాను, బాధపడకు, ఇతడే నీ కుమారుడు. ఆ గడియ నుండి యోహాను మరియమ్మని ఇంట చేర్చుకున్నాడు. యోసేపు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. తమ్ముళ్ళకి ఇంకా బాధ్యత తెలియలేదు. యేసయ్యనే సావు దెబ్బలు కొట్టారు. కొన ఊపిరితో ఉన్నాడు. రక్తమంతా కారిపోయింది. కళ్ళు బయలు కమ్ముతున్నాయి. గొంతు తడారిపోయింది. అప్పుడు కూడా అమ్మ జ్ఞాపకం వచ్చింది ఆయనకు. అమ్మా, నేను దిక్కులేని దాన్ని చేసి వెళ్ళట్లేదు, నేను ఇతడే నీ కుమారుడు, నా స్థానంలో ఉంటాడు. అమ్మను వదిలేసి అంత ప్రేమించి మరి ఇంకొకరికి అప్పగించి తన బాధ్యత నెరవేర్చి సిలువ మీదకి వెళ్ళాడు. ఎందుకు? నీ కోసం, నీ కోసం, ప్రతి మనిషి కోసం. ఆయన ప్రేమగల్లోడైతే ఇప్పుడు నేను నమ్మకపోయినా నాకు రక్షణ ఏమని ఆడ తిక్కలు మూతి పళ్ళు రాలగొట్టాలి వాడిని. ప్రేమగల్లోడు కనుక ఇదంతా చేశారు శుంఠ. ప్రేమగల్లోడు కనుక నీ మీద ప్రేమతో ఆయన పరమ తండ్రిని వదిలాడు. నీ మీద ప్రేమతో తనకు జన్మనిచ్చిన పరిశుద్ధ కన్యక మరియమ్మను వదిలేశాడు. ఈ 2 ఎమోషనల్ అటాచ్మెంట్స్ని ఎందుకు వదిలేడంటే, నీవు నరకానికి వెళ్ళొద్దని. ఆయన రక్షణ అనే ఔషధాన్ని తయారు చేసి, యేసు రక్తం అనే ఔషధాన్ని తయారు చేసి నీకు ఇచ్చాడు. ఇది తీసుకో, నువ్వు నిత్యం బ్రతుకుతావంటే. ఆయన ఇచ్చిన ఔషధాన్ని ఏమో చెరువులో విసిరికొట్టి, ఆయనకు ప్రేమ ఉంటే ఇప్పుడు నన్ను బతికేమను అంటే ఎడ్డి మొఖం కదా వీడు. ఇంత కష్టపడి ఇన్ని త్యాగాలు చేసి ఇంత గొప్ప యజ్ఞము చేసి ఆయన మన కొరకు సిద్ధపరిచిన రక్షణను తృణీకరించేవాడెవడు కూడా పరలోకానికి రావడానికి యోగ్యుడు కాదు.
వాడిని నరకానికి పంపడం 100% న్యాయము. యేసు ప్రేమను ప్రశ్నించొద్దు, దూషించొద్దు, తోలనాడొద్దు. ఆయన ప్రేమ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు నిరూపించబడాల్సింది నీ విధేయత, నీ కామన్ సెన్స్. నిరూపణ కావలసింది ఇప్పుడు నీకు సరిగా బుర్రకాయ ఉందా లేదా, న్యాయంగా లాజికల్గా ఆలోచిస్తావా లేదా, అది ఇప్పుడు ప్రూవ్ చేయరా నువ్వు. ఆయనకు ప్రేమ ఉందో లేదో ప్రూవ్ చేయమంటున్నావు, తిక్క విధవ. ఆయన ప్రేమ ప్రూవ్ అయిపోయింది. యేసు ప్రేమను గురించి లాజికల్గా నువ్వు ఆలోచిస్తావా లేదా అనేది ఇప్పుడు ప్రూవ్ చేయి, లేకపోతే నరకానికి వెళ్ళాలంతే. యేసయ్య ప్రేమ మన జ్ఞానమునకు మించినది. జీసస్ లవ్ ఈజ్ అబండెంట్లీ ప్రూవెన్ ఆన్ ద క్రాస్, అండ్ ద డిసొబీడియన్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ అబండెంట్లీ ప్రూవెన్ when they reject the gospel. समझ गए बात. యేసు ప్రేమ శిలువలో సమృద్ధిగా నిరూపించబడింది. కానీ మానవులు ఎప్పుడైతే రక్షణ సువార్తను తృణీకరిస్తారో వీళ్ళు అపాత్రులు, రక్షణకు అపాత్రులని అబండెంట్గా సమృద్ధిగా నిరూపించబడుతుంది. లెట్ దెమ్ గో టు హెల్, ఐ సే. లెట్ దెమ్ గో టు హెల్. వీ డోంట్ కేర్. ఇష్టం లేనోడు నమ్మకండి. ఎవడికి కావాలరా? నువ్వు పరలోకానికి వస్తే ఎవడికి కావాలి, నరకానికి వస్తే ఎవడికి కావాలి, నరకానికి పోతే ఎవడికి కావాలి? పో, నీ ఇష్టం. ఏదో ఆయన ఔషధం నీకు ఇమ్మన్నాడు, ఇష్టమైతే మింగు, లేకపోతే చెరువులో పడేసి అగ్నిగుండానికి వెళ్ళు. అగ్నిగుండానికి వెళ్ళినాక నువ్వే సువార్త చెప్తావు. అరే నేను ఇసిరేసింది అసలైన క్యాప్సూలు, పాపరోగానికి ఇది మందు, నీవు పరుగెత్తి తినకుంటే దొరకదిక ముందు, పాపరోగానికి ఇది మందు. అద్దంకి దావీదు గారి పాట. ఆయన అన్ని పల్లె పదాలు రాసి బాగా చొచ్చుకుపోయాడు మనుషుల్లో, సమాజంలోకి. ఇది మందురా బాబు, మందిస్తే మెడిసిన్ అంటే మందు అంటే ఈ మందు ఎవరికి కావాలి సార్? ఆ మందు కావాలి, కానీ అదైతే ఫారిన్ది కూడా కావాలి. ఆ మందు అయితే ఫారిన్ది కూడా కావాలి, ఫారిన్ విస్కీ అవన్నీ కావాలి. కానీ ఔషధం ఇస్తేనేమో మనకు ఇండియన్ అట. ఏమి ఇండియన్? ఇండియాలో 7 మంది ఉంది. నీ పాపముల కొరకు బలి లేచిన వాడెక్కడ? ఇండియాలో ప్రవచనము మాత్రమే ఉంది, నెరవేర్పు మాత్రం భూమధ్యపురములోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధైర్యంగా సువార్త ప్రకటిద్దాం. ప్రభు త్వరగా రానై ఉన్నాడు. త్వరగా అతి త్వరగా రానై ఉన్నాడు. ఇంకా ఎక్కువ సమయం లేదు, తొందరగా యేసయ్య వచ్చేస్తున్నాడు. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ జనరేషన్. ఈ తరములో నేను బ్రతుకున్నాను, చాలా సంతోషం. ప్రభువు అక్కడ సూచనలన్నీ నెరవేరుతున్నాయి. ఐఎమ్ ఎక్సైటెడ్. సంతోషిద్దాం, మన ప్రభు వస్తున్నాడు. యేసయ్య ప్రేమకు మనం సాక్షులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య ప్రేమను తృణీకరించిన వాడెవడు కూడా న్యాయంగా మాట్లాడడం లేదు అనడానికి కూడా మనం సాక్షులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాడు విన్నా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, మనకు వాడు దండలేసినా రాళ్ళేసినా మనం ఏకరీతిగా సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించుట మన హక్కు, మన బాధ్యత, మనకు ధన్యత. దేవునికి స్తోత్రం కలుగునుగా. రండి ప్రార్థన చేసుకుందాం.